నల్లవారైనా తెల్లవారైనా బ్రౌన్గా ఉన్నా ఎల్లో కలర్లో ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. ఇది సువార్తలో మొట్టమొదటి భాగం. ఇది గుర్తు చేయటమే సువార్త. మనిషిని మనిషిగా చూడటమే సువార్త. మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త. ఈ మార్గం ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా వారిని ఆహ్వానించటం, ఒకే కుటుంబంగా బ్రతకటం, ఇది క్రైస్తవ సువార్త. ఇది ఎలా సాధ్యం అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక మనిషి పాపరహితుడై, ఒక మనిషి మతరహితుడై, ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత, వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత, నేను ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో, ప్రేమ, క్షమ, పంచి ఇవ్వటం, అందరి కోసం పాటుపడటం, ఇలాంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తాను. ఆ సమాజమే మీరు. ఈ సమాజం కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది. మళ్ళీ చెప్పనా? కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజములో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది. అది ఈ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది విశ్వ మానవ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత. అది క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి విశిష్టత. కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటి అనంటే, ఈ విశాలమైన దర్శనాన్ని మర్చిపోయి ఇది కూడా ఒక మతమైంది. ఇందులో కూడా శాఖలు ఏర్పరచుకున్నారు. ఇందులో కూడా నేను గొప్ప నువ్వు తగ్గు అన్నటువంటి ఆలోచనలు తెచ్చుకున్నారు. ఇందులో కూడా నువ్వు స్త్రీ నేను పురుషుడు అన్న ఆలోచనలు అరువు తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల ఉన్నటువంటి భావజాలాల నుంచి. కానీ మిషనరీలు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచిన మన తల్లిదండ్రులు మనకు నేర్పిన బాట ఇది కాదు. మనకు నేర్పిన బాట మనందరము ఒకటే, మనందరము ఒక్క తండ్రి పిల్లలం. ఈ సమాజం ఐక్యంగా, భారతదేశం ఐక్యంగా ముందుకెళ్ళాలి అనంటే హోప్ అనేది కేవలము ఈ భావజాలంలో మాత్రమే ఉంది. సాయంకాలం మరింత ఎక్కువగా దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న. అయితే మీరు చెప్పింది అంత బాగుందన్న. కాకపోతే మరొక చిన్న ప్రశ్న ఇందులో నుండే. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు క్రిస్టియానిటీకి మన దేశానికి అసలు సంబంధం లేదు కదా.